జగన్మోహన్ రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా దగ్గరగా ఉన్న కోర్ టీంలోని ముఖ్యమైన నేతలు, నాయకురాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారుతుందా అంటే అవును అనక తప్పని పరిస్థితి. ఎందుకంటే మొన్నటి వరకు, ఎన్నికల ముందు రోజు వరకు పబ్లిక్గా మీడియాల్లో విరుచుకుపడిన వాళ్ళెవ్వరూ కూడా ఈరోజు కనిపించడం లేదు, వాళ్ళు మాట వినిపించడం లేదు. దీనికి ఉన్న ప్రధాన కారణాలు, జరిగిన అంశాలు, ముఖ్యంగా కొడాలి నాని గారు అవనియండి, వల్లభనేని వంశీ గారు అవనియండి, జోగి రమేష్ గారు అవనియండి, అంబటి రాంబాబు గారు, అలాగే పేరు నాని గారు, వాళ్ళు కాస్త కనిపిస్తున్నారు. అమర్నాథ్ అప్పుడప్పుడు అతను కనిపిస్తున్నాడు, గుడివాడ అమర్నాథ్. ఇక మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా ఎక్కడున్నారో తెలియని పరిస్థితి అన్నది పెద్ద ఎత్తున వచ్చిన వాయిస్. ఎందుకంటే జోగి రమేష్ మొన్న ఆ ఇష్యూలు ఉన్నాయి, సిఐడి పిలిచారు కాబట్టి ఆయన వెళ్ళి హాజరవుతున్నారు. ముఖ్యంగా రోజా గారు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేయబోతున్నారు, ఇది చాలా కీలకంగా పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ. ఫైనల్గా వస్తున్న వార్తల నేపథ్యం ఏంటంటే రోజా గారు వైఎస్సీపీకి బై చెప్పేస్తున్నారు, జగన్ అన్నకి బై చెప్పేసే ఆలోచనలో ఉన్నారు అని. ఎందుకంటే ఆడదామాంధ్ర అక్కడ చూస్తున్న విజువల్స్, మనం ఆడదామాంధ్రలో 100 కోట్ల పైబడి స్కామ్ జరిగింది, దోచేశారు, ఆడతా దోచేశారు. ఇది కదా పెద్ద ఎత్తున వస్తున్న ఆరోపణలు. దాని మీద సిఐడి, ఏసీబీ రంగంలోకి దిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఊరుకుంటారా? ఎందుకు ఊరుకోరు అంటే, ఓకే, తప్పులు సహజంగా జరుగుతుంటాయి, అవినీతులు జరుగుతుంటాయి, జరగడం తప్పు, చెయ్యడం తప్పు, ఎంత గొప్ప వాళ్ళన్నా శిక్షించక తప్పదు. ఎవరిది లేని టార్గెట్, లేకపోతే ఎవరిని లేని అంశాలన్నీ కూడా రోజా గారి చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయి? ఒకసారి ఎయిర్పోర్ట్లో విజువల్ చూడండి, మా వాళ్ళే వేస్తున్నారు. అక్కడి నుంచి మొదలైందండి అసలు రచ్చంతాని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, నేను గతంలో కూడా చాలాసార్లు ఈ అంశాన్ని ప్రస్తావించాను, తెలుగుదేశం పార్టీ జనసేన కలడానికి ఆ సన్నివేశమే. ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్లో ఆవిడ వెళ్తూ ఆవిడ హావభావాలు చూపించారు, చూసారు ఆ విజువల్ ప్లే చేయండి అమ్మా, ఎయిర్పోర్ట్ది. ఆ రోజు జరిగిన ఆ సంఘటన ప్రధానంగా, అదిగో ఆ విజువల్ చూడండి, ఎక్స్క్లూజివ్గా మా వాళ్ళు ప్లే చేస్తున్నారు. ఆ రోజు జరిగిన ఆ సంఘటన నుంచే బీజం పడింది. అప్పటి వరకు ఓకే, పెద్దగా వ్యతిరేకత లేకపోయినా వైఎస్ఆర్సీపీ పార్టీ మీదే తెలుగుదేశం పార్టీ, జనసేనకు కానీ టార్గెట్. కానీ ఈ సన్నివేశం దగ్గర నుంచి ఇది చిలికి గాలివానగా అయ్యి ఒక ప్రపంచంలాగా వాళ్ళు పొత్తు వీళ్ళని కనుచూపు మేరలో కనిపించకుండా అధంపాతాలానికి తొక్కేసింది అన్నది అక్కడ మనకు చూస్తున్న అంశం. ఆ సీను అందరికీ గుర్తే ఉండే ఉంటుంది. ఎందుకంటే జనవాణి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్కి వచ్చి, ఎయిర్పోర్ట్ నుంచి నవేటల హోటల్ వరకు కూడా ఆయన ఏదో ర్యాలీగా వెళ్తుంటే ర్యాలీని అడ్డుకున్నారు. ఆయన్ని పోలీసులు నవేటల హోటల్కి తీసుకువెళ్ళారు. నవేటల హోటల్ దగ్గర ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన రూమ్లో నుంచి బయటికి రానివ్వకుండా చేశారు. ఆ టైంలో ఎందుకు చేశారు అంటే రోజా గారి మీద జనసైనికులు దాడి చేశారు. అప్పుడు వచ్చిన వార్తలు, వాళ్ళని ఆమె దాడి చేశారు అని కేసులు పెట్టారు, వాళ్ళని నాన్ బెయిలబుల్ అరెస్టులు చేశారు. ఆవిడ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తుంటా మరి దాడి చేసి ఆవిడకి దెబ్బలు తగిలితే రాళ్ళు ఇసిరేరట, ఏవో చేశారని చెప్పారు. ఆవిడ ఎంత హ్యాపీగా, ఖుషీగా ఆవిడ వెళ్తున్నదండి. ఆ విజువల్లో చూస్తే ఇలాగ ఏదో ఫింగర్ చూపించుకుంటా మంత్రి గారు, ఆవిడ ఆ రకంగా ప్రశాంతంగా, జాలీగా, నేను పవర్లో ఉన్నాను, నన్ను ఏం చేయగలరు మీరు అన్నట్లుగా ఆవిడ. చూసావా, మీ అందరికీ నేను సరదా తీర్చేసానా? దాడులు చేయించామా, పోలీసులతోటి అటాక్ అయిందా, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించామా, అరెస్టులు చేయించామా, ఇది మా పవరు అని జనసేనకి ఒక హెచ్చరిక జారీ చేశారు ఆవిడ. ఆ రోజుల్లో ఆవిడ పవర్ అలాంటిది, తప్పదు. సో ఆ టైంలో జరిగిన ఆ ఘటన మొదటి బీజం పడింది. ఎందుకంటే నోవెటల్ హోటల్ నుంచి బయటికి రాకపోవడం, ఆయన అక్కడి నుంచి విజయవాడ మరుసటి రోజు వెళ్ళినప్పుడు
అక్కడికి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు వచ్చి పరామర్శించారు. మీకు ఇంత అన్యాయం జరగకూడదు, చేయకూడదు. సో ఇద్దరు కలిశారు, ఇద్దరు నేతలు. లేకపోతే అప్పటి వరకు కూడా ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు. కలుస్తారో కలరో తెలియని పరిస్థితి. అవకాశం వచ్చింది. వెంటనే చంద్రబాబు నాయుడు గారు పొలిటీషియన్, ఆయనకి తెలుసు ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి ఒక పవన్ కళ్యాణే కాదు. ఆయనకంట ముందు వరుసలో ఉన్న ఆయనకంట సుదీర్ఘ అనుభవం రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎన్ని దెబ్బలు తిని వచ్చాడు. ఎందుకంటే ఒక మేలుమైన వస్తువు, ఒక హారం తయారవ్వాలంటే ఎన్నో దెబ్బలు తినాలి. ఉలి దెబ్బలు తగలకపోతే శిల్పమే ఒక అర్థంగా ఆకృతిలోకి రాదు. సో అలాంటిది రాజకీయ నాయకులు కూడా అంతే, చాలా ఇబ్బందులు పడాలి. రోజా గారు ఏమన్నా తక్కువ తిన్నారండి? ఆవిడ ఎన్ని ఇబ్బందులు పడ్డది? ఆవిడ చాలా ఇబ్బందులు పడ్డదే. ఆవిడకేమి డే1 మంత్రి వచ్చి లేదు, నేను ప్రముఖ హీరోయిన్ని, నేను సూపర్ స్టార్ని, నేను ఇన్ని భాషల్లో నేను చేశాను, నాకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నదని చెప్పి పిలిచిన వెంటనే ఆవిడకేమి మంత్రి పదవి రాలేదు. గెలిచారు, ఓడారు, ఇబ్బందులు పడ్డారు, అసెంబ్లీ నుంచి కూడా సస్పెండ్లు అయ్యారు, చాలా కష్టాలు పడ్డది ఆవిడని. ఊరూరా తిరిగారు, ఆఖరికి సాధించుకున్నారు. కానీ ఆ సాధించుకున్న ఆ పవరు తలకెక్కడంతో కొన్ని అంశాల్లో ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అవి శాపాలుగా మాని పార్టీ నుంచే బయటికి వెళ్ళిపోయి పక్క రాష్ట్రంలో ఆవిడ మరో పార్టీ జెండా కప్పుకోవడానికి సర్వం సిద్ధం చేసుకున్నారని ఇది వస్తున్న టాకు. మరి ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఆమె నోటి నుంచి వచ్చిన మాటలు, మరి అది ఎలాంటి స్కూల్లో చదువుకొచ్చారో తెలియదు, కానీ ఏ యూనివర్సిటీ పట్టాలోని మాట్లాడకూడని మాటలు ఇష్టం వచ్చినట్లుగా చెలరేకపోయినా, అది ఎవరు చేసినా తప్పే అని నేను పదే చెప్తుంటాను. వైసీపీ వాళ్ళు చేసిన తప్పే, జనసేన వాళ్ళు చేసిన తప్పే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన తప్పే, బీజేపీ వాళ్ళు చేసిన తప్పే, సామాన్య మానవుడు చేసిన తప్పే. ఇష్టం వచ్చినట్లుగా మనకి నోరు ఉన్నది కదా అని ఎవరు పడితే వాళ్ళ మీద నోటికి వచ్చినట్టు మాట్లాడితే అప్పటి వరకు బాగానే ఉంటుంది, మన చేతిలో పవర్ ఉన్నంత వరకు. ఒక్కసారి ఫీజు పోయిందనుకోండి, నేను చాలా ఎగ్జామ్స్లో కూడా ఎగ్జాంపుల్గా కూడా ఈ సందర్భాలు చెప్పాను. ఇప్పుడు ఆ పవర్ ఉంది, ఆ లైట్ నాకు నా ఫేస్కి ఫోకస్ ఇస్తున్నది, ఆ బ్రైట్నెస్ ఉన్నది. పవర్ పోతే ఇక్కడంతా అంధకారం. నా మాట మీకు వినిపించడం కష్టం, మైక్ కట్ అవుతుంది, నేను మీకు కనిపించడం చీకటైపోతుంది. కానీ ఇక్కడ ఉన్నంత వరకు వెలుగుతాం. ఒక్కసారి ఫీజు పోయిందంటే రాజకీయ నాయకుడి పరిస్థితి కూడా అంతే. అధికారం ఉన్నంతసేపు గెలిచిన వరకు బాగానే ఉంటుంది. ఒకసారి ఓటమి పాలైనా, అధికారం కోల్పోయినా చాలా కష్టాలు, ఇబ్బందులు పడాలి. అందరూ పడరండి, ఇది కూడా గమనించాల్సిన, అందరూ పడరు. గతంలో ఏదైతే పదవి చూసుకుండి విర్రవీగి చెలరేగి ఇష్టం వచ్చినట్లుగా బడి తెగించుతారో వాళ్ళు ఇబ్బందులు పడతారు. వాళ్ళు ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. రెడ్ బుక్ అందుకనే కదా వచ్చింది. సరే, అందులో ఏం అవసరం ఉన్నాయో మళ్ళీ దానికి నేను ఎలదలుచుకోవట్లేదు. రోజా గారు ప్రస్థానం, ఆవిడ పడిన ఇబ్బందులు, ఆవిడ పడిన కష్టాలు, ఆవిడ సాధించిన విజయాలు ఒకటి కాదు, రెండు కాదు, అన్ని కష్టాలు పడ్డారు, అన్ని విజయాలు సాధించారు. చూడండి ఎంత హ్యాపీగా ఆవిడ డ్యాన్సులు వేసుకుంటా, కబడ్డీ ఆడుకుంటా, అలాగ ఫింగర్స్ చూపించుకుంటా బాగా ఎంజాయ్ చేశారు ఆవిడ. అధికారాన్ని అద్భుతంగా ఎంజాయ్ చేశారు ఆవిడ. ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు. అరే, తిరుమల కొండను కూడా ఆవిడ వదలలేదండి. ఇంకెక్కడ దాకా ఎందుకు? వెంకటేశ్వర స్వామి ప్రపంచంలోనే అద్భుతమైన పౌరున్న ఏడుకొండల వెంకటేశ్వర స్వామి, ఆ సన్నిధిని కూడా ఇవిడ రాజకీయాలే చేశారు. దాని మీద కూడా విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి. ఒకటా రెండా? దేవుణ్ణి కూడా వదలలేదు. ఇప్పుడు అన్నీ ఆవిడకి శాపాలుగా మారి రాష్ట్రంలో అడుగు పెట్టలేని దుస్థితికి వచ్చారు. పక్క రాష్ట్రంలో తలదాచుకుంటే పరిస్థితి. విదేశాలకి వెళ్ళిపోయారు. మరి ఆవిడ అక్కడి నుంచి వచ్చారో లేదో తెలియదు. లేకపోతే ఎవరైనా అన్న అవసరం లేదు, అని కానీ ఎవరైనా మాట్లాడారంటే వెంటనే ఇడిచిపడిపోయేది ఆవిడ. వెంటనే మీడియా ముందుకు వచ్చారు. మామూలుగా కాదు, ఫుల్గా ఫైర్, మామూలు ఫైర్ కాదు. దీపావళి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఆవిడ మీడియా ముందుకు వస్తే ప్రతిరోజు చిటపట్లే, ప్రతిరోజు లక్ష్మీ బాంబులే అలా పేలుతుంటాయి ఆవిడ మాటలో, ఆవిడ మాట్లాడిన తీరుని. అంటే
రాజకీయాల్లో గతంలో కానీ ఇప్పుడు కానీ ఇన్ ఫ్యూచర్ కానీ ఈ రకంగా అంతలా మాట్లాడేవాళ్ళు, అంటే మాట్లాడడం అంటే సబ్జెక్ట్ మీద మాట్లాడు ఇది వేరు, పర్సనల్గా టార్గెట్ చేసి కొన్ని మనం మాట్లాడకూడనివి, మహిళలేంటి ఎవరో మాట్లాడకూడదు, మాట్లాడకూడని మాటలు కూడా మాట్లాడిన ఘనత ఒక్క రోజా గారికే దక్కుతుందేమో అని చెప్పి పుంకాలుగా సోషల్ మీడియాలో హోరెత్తిస్తుంటాయి, పేపర్లు రాస్తుంటాయి. ఏ మహిళ కూడా ఈ రకంగా మాట్లాడదు, ఈ రకంగా బిహేవ్ చేయదు అని. సరే, ఆవిడ ఎంత కష్టపడి తెచ్చుకున్నదంతా కూడా ఈరోజు బూడిదలో పోసిన పన్నీర్ అయింది. పోవాలి, జీవితం ఎక్కడితోటి ఆగదు కదా, మళ్ళీ కొత్తగా వెతుక్కోవాలి. ఇప్పుడు మనం ఒక ప్రయాణానికి బయలుదేరామండి, ఆ ట్రైన్ మిస్ అయింది, ఆ ప్రయాణం కొనసాగిస్తాం కదా, ఇంకో ట్రైన్ ఎక్కుతాం, లేదా బస్సు ఎక్కుతాం, లేదా ఆటో ఎక్కుతాం, ఇంకా డబ్బులు ఉన్నాయంటే కార్ బుక్ చేసుకుంటాం. వెళ్ళాల్సిన డెస్టినేషన్ అయితే ఆపం కదా, ఎవరు ఆపరు. మరి ఇక్కడైతే ఈవిడికి సీన్ కాలిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు నగరంలో అయితే మళ్ళీ సీట్ ఇచ్చే పరిస్థితి లేదని టాకు, నువ్వు ఉంటే ఉండి తల్లి లేకపోతే వెళ్ళిపో అని చెప్పి అన్నారట. వస్తున్న వార్తల నేపథ్యంలో మాత్రమే నేను మాట్లాడుతున్నాను. రోజా గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అవన్నీ కూడా ఒక ఇంటర్వ్యూ తీసుకుందాం రాను రోజులు. కానీ ఇప్పుడు ఆవిడ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి మనం టచ్లోకి వెళ్ళినా ఆవిడ అందుబాటులోకి రావట్లేదు. ఆవిడేదో ఫ్యామిలీతో టూర్లో ఉన్నారు, లేకపోతే వేరే కార్యక్రమాలకు ఏమన్నా ఆవిడ వెళ్ళారేమో. ప్రస్తుతానికైతే ఆవిడ నగరి కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడా లేరు, కనిపించట్లేదు. కనిపిస్తే మాట్లాడాలి కదా, ఆ రోజు అంతలా మాట్లాడారు. మరి ఏంటా పాపాలు, ఏంటా తప్పులు, ఎందుకు ఆ రకంగా మాట్లాడారు అంటే మర్చిపోతారా? ఎవరు మర్చిపోయేవి కాదు కదా. అది చాలా అంశాల్లో ఆవిడ మాట్లాడే కొన్ని వందల వీడియోలు ఉన్నాయి, అవన్నీ నేను వినిపించలేను కాబట్టి మీకు మచ్చిక కొన్ని వినిపిస్తాను. ఎగ్జాంపుల్ కొన్ని వీడియోస్ వినిపిస్తాను ఈరోజు. ఒక స్టార్టింగ్ వీడియోస్ ఒక 3 వీడియోస్ ప్లే చేయండి అమ్మా.